నా మనవరాలు చూసావా? చూశాను. చూసావా? చూసావా? నిజమేనా? ఎలా ఉంది? ఎక్కడుంది? ఏం చేస్తుంది? ఎప్పుడు వస్తానంది? ఈ తాతయ్య గురించి ఏమో చెప్పావా? అసలు ఈ తాతయ్య అనేవాడు ఒకడు ఉన్నాడని తెలుసా? తెలిసేడు. తెలిస్తే ఆ రాంపండు గారు కళ్ళు కప్పి ఎప్పుడో నా దగ్గరకు వచ్చేసి ఉండేది. రాంపండు ఎప్పుడు పంపిస్తున్నాడు? డబ్బింగ్ ఏమైనా కావాలన్నాడా? ఎంతైనా ఇచ్చేద్దాం, తను తీసుకొచ్చేద్దాం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎన్నో మలుపులు తిరిగి రాళ్ళ దెబ్బలు తిని తిని ఆటుపోటులతో ప్రవహించి అలసి సొలిసి చివరకు తండ్రి లాంటి సముద్రం ఒడిలో చేరి సేద తీరే గోదావరి తల్లిలాగా నా బంగారు తల్లి నా గూటికి చేరాలి. ఇన్నాళ్ళు తను అనుభవించిన బాధలు ఈ తాతయ్య దగ్గర మర్చిపోవాలి. ఇన్నాళ్ళు తన కోసం నేను ఎంత పరితపించిపోయానో తనతో చెప్పుకోవాలి. ఊరంతా పందిరి వేయిస్తాను, ముత్యాల ముగ్గులు వేయిస్తాను. నా చిట్టి తల్లి పాదాలకు అందకుండా పూలబాట వేసి మేళతాళాలతో అట్టహాసంగా స్వాగతం పలుకుతాను. ఇన్నాళ్ళు నాకు కనిపించని నా మనవరాల్ని ముందుగా నువ్వు చూశావు. చాలు. హనుమంతుడు సీతమ్మ వారిని చూసొచ్చిన తర్వాత తానే చూసినంత సంబరపడ్డ శ్రీరామచంద్రులాగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. చెప్పు, ఎలా ఉందో నా మనవరాలు? నాలాగా దర్జాగా ఉందా? దర్జాగా మాట్లాడుతుందా? బాగా చదువుకుంటుందా? చెప్పు చెప్పు. మీ మనవరాలిపై మీకున్న ప్రేమ నన్ను కదిలించేస్తోందయ్యా. కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అవును, నీకు అర్థం కాదు. ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని ఇష్టపడే నువ్వు కూడా ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నావు. అందుకే ఏ స్వార్థం లేని నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆనందాన్ని తట్టుకోలేక కాదు, అవమానాన్ని భరించలేక. ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అంటే రాంపండు చెప్పినట్టు ఇన్నాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటుందనుకున్న మీ మనవరాలు ఎక్కడో లేదు. రాంపండుంటున్న బస్తీలోనే నిరాదరణగా బతుకుతోంది. రాంపండు మీ డబ్బు తీసుకుని మిమ్మల్ని మోసం చేశాడు. మీ డబ్బుతో చదివిస్తున్నది మీ మనవరాల్ని కాదు, వాడి కూతుర్ని. మీ మనవరాల్ని ఒక అనాథను చేరదీసినట్టుగా చేరదీశాడు. రాజభవనంలో తిరగాల్సిన మీ మనవరాల్ని మురికి కూపంలో ఉంచాడు. పంచభక్ష పరవాన్నాలు తినాల్సిన మీ మనవరాలికి సద్దికూడు పెట్టాడు. కారులో తిరగాల్సిన ఆమెను కాలినడకన తిరిగేలా చేశాడు. రాణిలా తిరగాల్సిన ఆమె దొంగల రాణిగా తిరుగుతోంది. మీ మనవరాలిగా అందర్నీ మెప్పించాల్సిన ఆమె పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతోంది. అంటే ఇంకా అర్థం కాలేదా? తులసివనంలో గంజాయి మొక్క పెరిగింది. మీ కుటుంబ గౌరవాన్ని వంశప్రతిష్టని మంటగలిపేలా పెరిగిన మీ మనవరాలు ఒక జేబు దొంగ. బాబు గారు, బాబు గారు, బాబు గారు. దేవరా, బాబు గారు, నా మనవరాలు చూశావా? చూశాను. చూశావా? నిజమేనా? నా మనవరాలు ఎలా ఉంది? ఎక్కడుంది? ఏం చేస్తుంది? ఎప్పుడు వస్తానండి? నేను చూసింది మీ మనవరాల్ని కాదు, ఆ రాంపండు గాడి భాగవతం. మరి వాడిని గట్టిగా నిలదీశావా? నిలదీశాను. అమ్మాయి గురించి అడిగాను. ఏమన్నాడు? పంపించేస్తాడా? వాడేమన్నా తెలివి తక్కువ వాడా? వాడికి ఇంకా డబ్బు మీద వ్యామోహం చావలేదు. ఇంకా ఎంత కావాలో చెప్పనుకుపోయావా? ఒకేసారి కూడా మొహన్ కొట్టి పేరు వదిలించుకునేవాడు. అదే మాట్లాడాను. మరో 5 లక్షలు ఇస్తే లక్షణంగా అమ్మాయిని ఇచ్చేస్తానన్నా. 5 లక్షలు కాదు, 10 లక్షలైనా సరే ఇస్తాను. వాడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోకపోతే ఈ భూమి మీద నుంచి తప్పుకోక తప్పదన్నాను. దెబ్బకు దారికొచ్చాడు. ఎక్కడో దూరంగా చదివిస్తున్న మీ మనవరాల్ని తీసుకురావడానికి బయలుదేరాడు. త్వరలో మీ మనవరాలు మీ ఇంట్లో తిరుగుతుంది. మీ అందరి కళ్ళలో వెలుగు నింపుతుంది. ఎంతో చల్లని మాట చెప్పావయ్యా.
చాలయ్యా చాలు. ఈ జీవితానికి ఇదొక్కడి చాలు. ఇన్నాళ్ళ నా తపస్సు ఫలించబోతోంది. ఇన్నాళ్ళ నా ఆవేదన తీరబోతోంది. గంగమ్మ తల్లిని నేలకదించిన భగీరథులాగా ఉందయ్యా నా పరిస్థితి. ఈ ఆనందంలో నా గుండె ఆగిపోయేలాగుంది. ఈ సంతోషంలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదయ్యా. నీ పేరు జన్మ జన్మలకి మర్చిపోలేదయ్యా. ఇందేళ్ల తర్వాత నా ఇంటికి వస్తున్న నా మనవరానికి ఘనంగా స్వాగతం చెప్పాలయ్యా. ఘనంగా స్వాగతం చెప్పాలి. వస్తానయ్యా, నేను వస్తాను. అశ్వత్థామా హతః కుంజరః అని ధర్మరాజంతటి వాడే అబద్ధం చెప్పాల్సొచ్చింది. ఇక నేనెంత? ఏమైనా ఈ ధర్మాత్ముడికి అబద్ధం చెప్పి నేను పాపమే చేశాను. రోజీ, అంతా అయిపోయింది. తాగినా తిట్టినా కొట్టినా మనకున్న పెద్ద దిక్కు దాదానే. మనందరికి దూరంగా వెళ్ళిపోయాడు. నాన్న చనిపోయాడన్న విషయం నాకు లేటుగా తెలిసింది మోనా. నువ్వంటే దాదాకి ఎంత ప్రేమో తెలుసా? తెలుసు మోనా. నేను బాగా చదువుకోవాలని, పెద్ద హోదాలో ఉండాలని, అది చూసి తను మురిసిపోవాలని ఎన్నో కలలు కన్నారు. నాకు తెలుసు. నా విషయంలో కూడా అంతే. ఎక్కడ పుట్టానో తెలియని నన్ను చేరతీశాడు. తల్లి తండ్రి లేని నన్ను పెద్ద చేశాడు, పోషించాడు. ఈ అనాథ మీద జాలి కలిగిందేమో. చచ్చిపోయే ముందు నీకు పెళ్లి చేసే బాధ్యత నాదిరా అన్నాడు. అది దాదా చేసిన తప్పు. అతని మంచి మనసుని ఆ దేవుడు అర్థం చేసుకోలేదు. ఆ కోరిక తీరకుండానే ఊరుకో మోనా, ఊరుకో. నాన్న లేకపోతే నేను రాంపండు, రాంపండు ఎవర్రా? రాంపండు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు మీరు? నేనెవరో ఏమిటో తర్వాత చెప్తాను కానీ ఆ రాంపండు గాడు ఎక్కడున్నాడో చెప్పండి. ఆ యథం 4 తిట్టేద్దామని వచ్చాను. మాట్లాడవే, చెప్పు. డబ్బులు ఇస్తానన్నాడు. ఒకవేళ నీకేమైనా ఇచ్చాడా? మా దాదా నీకు బాకీ ఉన్నాడా? బాకీ అని మెల్లగా అడుగుతావేంటే? చాలా పెద్ద బాకీ. 10,000 అప్పు తీసుకున్నాడు. 4-5 ఏళ్ల నుంచి తిప్పుతున్నాడు. ఇవాళ అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను. అయితే నీ బాకీ రాదు. ఏ బెదిరిస్తున్నావా? లేదు, దాదా ఇక నీ బాకీ తీర్చలేడని చెప్తున్నాను. నేనే తీర్చాలి. ఎందుకని? ఎందుకా? ఈ ఫోటో చూడు. ఈ దుర్మార్గుడు చచ్చిపోయాడా? అదేంటి మా దాదాని అలా తిడతావు? అతని గురించి ఇంకొక మాట అన్నా మర్యాదగా ఉండదు. వీడు మర్యాదస్తుడా? పరమ దుర్మార్గుడు. వీడు మీకు చేసిన పాపం తెలుసు గనుకనే వీడిని దుర్మార్గుడు అన్నాను. అంతేకాదు, వాడు చేసిన పాపంలో పాలు పంచుకున్నందుకు నేను దుర్మార్గురాలనయ్యాను. మా దాదా పాపం చేశాడా? చేశాడు. ఏం చేశాడో మీకు చెప్పాలి. చెప్పకపోతే మీకు నేను ద్రోహం చేసిన దాన్ని అవుతాను. నువ్వు మోనావి కదూ? అవును. ఈమె? నా పేరు రోజీ. ఢిల్లీలో చదువుతున్నది నువ్వే కదూ? అవునండి. మీ ఇద్దరూ ఉండగానే ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న నిజాన్ని చెప్పేస్తాను. ఎందుకంటే చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు కదా. కొన్నేళ్ల క్రితం డబ్బు కోసం కక్కుర్తిపడి ఈ రాంపండుతో చేతులు కలిపాను. చేతులు కలిపి నిన్న అనాథను చేశాను. కానీ నువ్వు అనాథవు కావమ్మా. ఏంటి నువ్వు అనేది? నేను అనాథని కానా? అవునమ్మా. ఇన్నాళ్ళు నీ కన్న తండ్రి రాంపండు దగ్గరే ఉంటూ అనాథలా పెరిగావు. నేను నమ్మను. దాదా సొంత కూతురు రోజీ కదా. అది అబద్ధం. ఏ ముసల్దానా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదేదో వాగుతున్నావు. నేను చెప్పే విషయం వింటే నాకు పిచ్చో కాదో మీకే అర్థం అవుతుంది. నిజంగా రాంపండు నీ కన్న తండ్రే. మరి నన్ను అనాథగా ఎందుకు పెంచాడు? గాలి కొట్టుకొచ్చిన దానిలో ఎందుకు చూశాడు? ఇందులో వాడి తప్పు కూడా ఏమీ లేదమ్మా. ఎందుకంటే నీ గురించి రాంపండుకు కూడా తెలియని నిజం మరొకటి ఉంది.
ఢిల్లీలో చదువుకుంటున్న రోజీ వాడి కూతురు కాదని. మరి నేననాథనా? నువ్వు అనాథవు కాదమ్మా, మరి హరిశ్చంద్ర ప్రసాద్ గారి మనవరాలివి. ఆయనెవరు? ఇక్కడికి దగ్గరలో ఉన్న సిరిపురం అనే గ్రామంలో ఉంటాడు. పెద్ద జమీందారు, శ్రీమంతుడు. ఆయన మొండి పట్టుదల వల్లనే నిన్ను దూరం చేసుకుని అనాథం చేశాడు. రాంపండు తన కూతుర్ని జేబుదొంగం చేసి నన్ను పెద్ద చదువులు చదివించి నా గురించి ఎందుకు గొప్పగా ఊహించుకున్నాడు? తండ్రనేవాడు ఎంత దుర్మార్గుడైనా కన్న కూతుర్ని అనాథలా పెంచుతాడా? నా కన్న తండ్రికే నేను కూతురని తెలియనప్పుడు నీకెలా తెలుసు? చెప్తానమ్మా, చెప్తాను. అంతా వివరంగా చెప్తాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే నా అంత పాపాత్మురాలు మరొకటి ఉండదు. నిన్ను తండ్రి దగ్గర నుంచి విడదీయకూడదనే ఇలా చేశాను. రోజు తాతగారైన హరిశ్చంద్ర ప్రసాద్ గారిది చాలా పెద్ద కుటుంబం. అదో ఉమ్మడి కుటుంబం. ఆయనకు రంగారావు, రాజారావు అని 2 కొడుకులు, 1 కూతురు. ఆమె పేరు జయంతి. ఆమె తండ్రికి ఇష్టం లేని ప్రేమ వివాహాన్ని చేసుకుంది. పైగా పెళ్లికి ముందే గర్భవతి అయింది. అది తట్టుకోలేని ప్రసాద్ గారు ఆమెను, ఆమె భర్త శ్రీధర్ను ఊరి నుంచి వెళ్ళేశారు. జయంతి గారు అంటే మీ అమ్మగారు మా ఇంటి పక్క పోర్షన్లోనే ఉండేవారు. నేనప్పుడు రేణుకా హాస్పిటల్లో నర్సుగా పనిచేసేదాన్ని. శ్రీమంతుల ఇంట్లో నుంచి వచ్చిన జయంతిని పేదరికం, తండ్రి ఆదరణ లేకపోవడం 2 విషయాల్లో బాగా కలతపడేది. భర్తకి ఏ ఉద్యోగం దొరక్క నానా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. జయంతికి నెలలు నిండే కొద్దీ కష్టాలు ఎక్కువయ్యాయి. ఒకరోజు జయంతికి నొప్పులు మొదలయ్యాయి. నేనే తీసుకెళ్ళి నేను పనిచేసే హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఆమె వైద్యానికి డబ్బులు అవసరమయ్యాయి. జయంతికి ప్రాణాలు పోయే పరిస్థితి. ఆ గర్భ శ్రీమంతురాలైన జయంతి హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఆదరణ లేక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆమె భర్త చాలా క్షోభను అనుభవించారు. ఆ సమయంలో రాంపండు భార్య కూడా ప్రసవ వేదనతో ఉంది. ప్రసవించింది, మోనా పుట్టింది. జయంతి కన్నీటి కథ నా ద్వారా విన్న రాంపండు ఆమెకు పుట్టిన బిడ్డను నాకిస్తే ఆమెకు అయ్యే ఖర్చులు భరిస్తానన్నాడు. హరిశ్చంద్ర ప్రసాద్ మనవడో మనవరాలు మన చేతికి రావటం మామూలు విషయం కాదురా. ఆ తర్వాత ఆ పిల్లను పెంచి పెద్ద చేసి ఆ కోటేశ్వరుని బ్లాక్ మెయిల్ చేసి కోట్లు సంపాదించుకుంటాను రా. రాంపండు, రాంపండు, మీ భార్యకి ఆడపిల్ల పుట్టింది. ఛీ, ఆడపిల్ల? ఇప్పుడు దీన్ని పెంచలాగా నేను చావాలా? అదే మగాడైతే వంశోద్ధారకుడు. ఇప్పుడు దీన్ని పెంచి పెద్ద చేసి కట్న కానుకలు పెళ్లి చేయాలా? అసలు పుట్టిన దాన్ని దీన్ని అనేం లాభం? కన్నదాన్ని, అదే నా పెళ్ళాన్ని అనాలా? అది సరే, ఇంతకీ దాన్ని బిడ్డను చూడొచ్చా? 10 నిమిషాలు ఆగినాక చూడొచ్చు. ఎవరి బిడ్డ? అదే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గారి కూతురు జయంతి బిడ్డ. పుత్తడి బొమ్మలా ఉంది. ఇంకాసేపట్లో మరో బిడ్డను ప్రసవించబోతోంది. అవునా? ఈ ఆడపిల్లెవరు? అదిగో అక్కడ కూర్చున్నాడే, ఆడాలంటే మండిపడిపోతాడు. అతనే ఆ రాంపండుగాడి బిడ్డ. పాపం ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో. హరిశ్చంద్ర ప్రసాద్ మనవడో మనవరాలు మన చేతికి రావటం మామూలు విషయం కాదురా. ఆ తర్వాత ఆ పిల్లను పెంచి పెద్ద చేసి బ్లాక్ మెయిల్ చేసి కోట్లు సంపాదించుకుంటాను రా. వీడు అన్నంత పని చేస్తాడు. అందుకే బిడ్డల్ని మార్చిచ్చేస్తే మంచిది. వాడి బిడ్డనే జయంతి బిడ్డను వాడికిచ్చేసి ఈ బిడ్డను వాడి బిడ్డని చెప్పేస్తాను. అప్పుడు కనీసం జయంతి బిడ్డను తన బిడ్డనుకుని ఏ లోటు రాకుండా చూసుకుంటాడు. నరసమ్మా, ఏది నా బిడ్డ? ఇదిగో. ఏమో అనుకున్నాను, బంగారం ముద్దలా ఉంది. నా తల్లి, నేను చాలా మాట్లాడినాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. మరి ఆ బిడ్డ ఎవరు? చెప్పానుగా, నువ్వు ఆపరేషన్ గురించి సహాయం చేసిన ఆ జయంతి బిడ్డ. ఓహో, ఇదేనా డబ్బులు కుప్ప? మరి ఇచ్చే తీసుకుపోతాను.
అరే ఇచ్చిన మాట ప్రకారం రాంపండుకి మోనాని జయంతి బిడ్డేనని చెప్పి అందించాను. ఆ విషయం తెలియని రాంపండు రోజుయే తన బిడ్డ అనుకొని ఢిల్లీలో పెద్ద చదువులు చదివించుకున్నాడు. తన బిడ్డవైన నిన్ను ఇలా జాబితంగాను చేసుకున్నాడు. బామ్మగారు, ఆ తర్వాత మా అమ్మ నాన్న ఏమయ్యారు? కొన్ని గంటల వ్యవధిలో మీ అమ్మ జయంతికి మరో బిడ్డ పుట్టింది. పేదరికంతో ఒక బిడ్డ నమ్ముకున్నా మరో బిడ్డ మిగిలిందనుకున్నారు. తర్వాత రాంపండు దగ్గరికి వచ్చి నిన్ను కలుసుకోవాలనుకున్నారు. కానీ మీ తాత హరిశ్చంద్ర ప్రసాద్ గారి వల్ల ఇంకా ఏదో ప్రమాదం పొంచి ఉందని అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళెక్కడున్నారో ఏమయ్యారో కూడా తెలియదు. కొంతకాలంగా హరిశ్చంద్ర ప్రసాద్ గారిని రాంపండు కలిసి నీ మనవరాలు నా దగ్గరే ఉందని చెప్పి డబ్బు గుంజుకుంటున్నాడు. అయినా మీ తాతయ్యకి ఆత్మాభిమానం ఎక్కువ. అందుకే నిన్ను అనాథగా వదిలేసి ఆ ఉమ్మడి కుటుంబంలో చేరనీయకుండా ఇక్కడ పెంచుతున్నాడు. నీ తల్లి తండ్రిని ఎలాగైతే ఊరి నుంచి బహిష్కరించాడో అలాగే నీతో కూడా బంధాన్ని తెంచుకున్నాడనుకుంటాను. తన వంశంలో పుట్టిన బిడ్డని చేరదీయకుండా ఉంటాడా? చాలు, ఇంకేం చెప్పొద్దు. మా అమ్మని నాన్నని ఆ కుటుంబానికి దూరం చేసి వాళ్ళకి పుట్టిన బిడ్డని నేనున్నానని తెలిసి నన్ను అనాథం చేసిన హరిశ్చంద్ర ప్రసాద్ అంతు తేలుస్తాను. రోజీ, తొందరపడుతున్నావేమో? లేదు మోనా, తొందరపడకపోతే ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియని నా తల్లిదండ్రులకి చెల్లికి ద్రోహం చేసిందాన్నవుతాను. కోటీశ్వరుడి కూతురైన నా తల్లి పొరటి బిడ్డని అమ్ముకునే పరిస్థితికి తెచ్చిన ఆ హరిశ్చంద్ర ప్రసాద్ని ఊరికి వదిలిపెట్టను. నా తల్లి ఆ రోజు అనుభవించిన ఆత్మక్షోభ అతను అనుభవించాలి. అప్పటిదాకా నాకు శాంతి లేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు మామయ్య గారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తాతయ్య. హ్యాపీ బర్త్డే తాతయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు తాతయ్య. పుట్టినరోజు కదా, మీరు వెళ్ళి మీ అమ్మగారి ఆశీర్వాదం తీసుకుంటే. కమలమ్మా, నాకు మాత్రం ఆత్మాభిమానం లేదా? ఏ ఆవిడే వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళొచ్చుగా. పుట్టినరోజు కదా నాన్నగారు, అందుకని నన్ను నేను చంపుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించమని అడుక్కోబట్టావా? నేను నా పుట్టినరోజు ఆనందంగా జరుపుకోవాలంటే మీరెవరూ ఇంకేమీ మాట్లాడరు. దాని గురించి ఆలోచించి మీరెవరూ బుర్రలు పాడు చేసుకోకండి. నేను గుడికెళ్ళి దైవ దర్శనం చేసుకొస్తాను. తాతయ్య, మేము మీతో వస్తాం తాతయ్య. శాంతి, ప్రతి పుట్టినరోజు నాడు తాతగారు ఒక్కరే వెళ్ళి అర్చన చేయించుకోవడం మన ఇంటి ఆచారం కదా, మర్చిపోయావా? సారీ తాతయ్య. పర్వాలేదమ్మా.